రాష్ట్రాల్లో ఎల్ నీనో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో పామాయిల్ రైతులను కంటతడి పెట్టిస్తుంది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి తోటలు ఎండిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాయి. దీంతో పామాయిల్ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన శాఖ అధికారి నాయకుడు మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఎల్నినో ఎఫెక్ట్ పామాయిల్ సాగుపై ఉంటుందంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. మనతో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాయక్ ఉన్నారు. సరే, ఏంటి ఎల్నినో ప్రభావం ఏ మేర పామాయిల్ సాగుపై ఉంటుంది, రైతు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం అండి. ఈ యొక్క ఎల్నినో ప్రభావం అనేది ఈ యొక్క ఆయిల్ పామ్ తోటల్లో లేత తోటలు అంటే మొదటి సంవత్సరము, రెండో సంవత్సరము, మూడో సంవత్సరము, నాలుగో సంవత్సరం తోటలలో కొద్దిగా ప్రభావం కనపడేదానికి అవకాశం ఉంది. ఏదైతే మనకు కాపు కాసే తోటలు అంటే 10 నుంచి 35 సంవత్సరాల తోటలు కూడా మన జిల్లాలో సాగవుతున్నాయి. వాటికి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఈ యొక్క చిన్న వయసు తోటలకు ఏంటంటే మనకు వాటికి సరైనటువంటి నీటి సమపాలల్లో మనం అందించలేకపోయినప్పుడు అవి కొంత బెట్టకు గురయ్యి ఎదుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాటికి సక్రమంగా నీరు డ్రిప్పు ద్వారా వేసి ఆ యొక్క నీరు మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు నీరు ఆదా చేసుకోవాలి. కాబట్టి డ్రిప్ వేసేసి దానికి ఈ పాదుల్లో కొంత మల్చింగ్ వేసుకుంటే కొంత ఈ యొక్క బాష్పోత్సేకం జరగటం తగ్గి ఎక్కువ వాటర్ మనకు పాదులో ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క తోటలను సంరక్షించుకునేదానికి అవకాశం ఉంది. సో రైతు సోదరులందరినీ కూడా మేము ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తాము. ఏంటి ఫెర్టిలైజేషన్ పరిస్థితి ఏంటంటే లేత మొక్కలు అంటున్నారు, ఎదుగుదల క్షీణిస్తుంది అంటున్నారు. మరి రైతు ఈ ఫెర్టిలైజేషన్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఫర్టిలైజర్ అనేది చిన్న వయసు తోటలకి ఈ యొక్క 4 సంవత్సరాలు తోటలకి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కొంత తగ్గించుకోవటము మంచిది. ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు ఈ యొక్క ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు. ఈ యొక్క తోటలకి ఏంటంటే ఒక 20 నుంచి 30 కేజీల వరకు పశువుల ఎరువు కానీ అలాగే మనకు బయట వేప పిండి కానీ ఇవి దొరుకుతాయి. అవి వేసుకుంటే మనకు భూసారం పెరగటమే కాకుండా మనకు వాటి యొక్క నీటిని నిల్వ చేసుకునేటటువంటి శక్తి కూడా పెంచుతాయి. కాబట్టి రైతులు ఈ యొక్క ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ రూపంలో, ఆర్గానిక్ మాన్యూర్స్ రూపంలో వేసుకుంటే, అలాగే జీలుగ కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ అవి ఆ యొక్క పాదుల్లో మనము చల్లుకొని వాటిని ఒక అడుగున్నర పూత వచ్చే సమయం వరకు ఉంచేసి దాన్ని మనము ముక్కలుగా చేసి మనము ఆ పాదిలో వేసినందువల్ల మనకేమవుతుందంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ డెవలప్ కావటమే కాకుండా మనకు మల్చింగ్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులకు మేము అదే ఇప్పుడు చేస్తూ ఉన్నాము. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, విజయరాయ్ నుండి.